అర్జున్, సత్య, సడన్ గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కిచెన్ లో ఉన్నా అర్జున్. ఏ ఎంత పెద్ద గొడవ జరిగింది, నీ పాటికి నువ్వు ఆలోచించకుండా అమ్మకి ఎదురు మాట్లాడుతూ ఉన్నావు. ఆ దేవి వల్ల మా కుటుంబ పరువు పోయింది. ఈ పాటికి చాముండేశ్వరి కోడలు చైన్ అమ్మేసిందని ఆ సేటు డప్పు కొట్టి చెప్పేవాడు. నువ్వు చూస్తే ఎలాంటి మనిషికి వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు అది నమ్ముతున్నావా అర్జున్? మీ అన్న ఒక అమ్మాయిని కలిసి మాట్లాడి స్నేహం చేసి ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చారు. అయితే ఆయన సెలక్షన్, దేవి యొక్క విషయంలో ఆయన జడ్జిమెంట్ అంతా తప్పంటున్నావా అర్జున్? అయ్యో సత్య, అన్న ఇప్పుడు ఆ షాక్ తో కూలిపోయాడు తెలుసా. దేవి అలాంటి అమ్మాయి కాదు అర్జున్. ఆమె అమాయకురాలు, అభం శుభం తెలియని మనిషి, సాఫ్ట్ నేచర్డ్, చిన్న చిన్న వాటికి కూడా భయపడే మనిషి. ఈ విషయంలో తన తప్పు చేసుండదు అర్జున్, ఇదే నిజం. నువ్వు చెప్పాలనుకుంది చెప్పేశావా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? దేవి నువ్వు 10 రోజుల ముందు కలిసావు అంతే, కానీ నాకు అగర్వాల్ సేట్ 10 ఏళ్ల నుంచి తెలుసు. చాలా నమ్మకస్తుడు, నిజాయితీ గల వ్యక్తి. ఆయన ఇలా అబద్ధం చెప్తారు సత్య? అర్జున్, నువ్వు ఈ ఇంటి కోడల్ని డబ్బు కోసం వ్యాపారం చేసి ఆ వ్యక్తిని కలిపి కంపేర్ చేసి మాట్లాడద్దు అర్జున్, చెప్తున్నా. ఆహా, అమ్మ బాబోయ్, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇన్ని రోజులు నేను చెప్తున్నవన్నీ పూర్తిగా నమ్ముతూనే వచ్చావు కదా అర్జున్, ఇప్పుడేంటి సడన్ గా నీకు ఏమైంది? ఇన్ని రోజులుగా నువ్వు కూడా నేను చెప్పే మాటలు వింటూ బానే ఉన్నావు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు? దేవి దేవి అని డప్పు కొడుతున్నావు. ఆమె తప్పు చేస్తే నువ్వెందుకు వకాల్తా తీసుకుంటున్నావు? తన సమస్యని నువ్వెందుకు నెత్తి మీద వేసుకుంటున్నావు? అందుకే అడుగుతున్నాను, చెప్పు. తరతరాలుగా అన్యాయం చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు కదా అర్జున్. మీ అత్త, అలాగే మీ అత్త కూతురులాగా అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు, న్యాయం కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు అర్జున్. దేవి అక్కలాగా, అలాగే నాలాగా. దేశంలో అయినా ఈ ఇంట్లో అయినా సరే ఇదే తీరు మారనే మారదా? టాపిక్ డైవర్ట్ చేయకు సత్య. ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సేట్ చైన్ తిరిగిచ్చి వెళ్లాల్సిన అవసరమే లేదు. అమ్మ పైనున్న మర్యాద, చాముండేశ్వరి కుటుంబం పైనున్న గౌరవం వల్లే ఆయన చైన్ తిరిగిచ్చి వెళ్లారు. దీన్ని బట్టే నీకు అర్థం కాలేదా ఆయన నిజం చెప్తున్నారని? ఏంటి అర్జున్ నువ్వు? ఈ కుటుంబంలోకి రావడానికి ఎంతో కష్టపడిన వ్యక్తిని, కడుపులో ఈ ఇంటి వారసుని మోస్తున్న వ్యక్తిని పట్టుకుని ఆమె బిడ్డకి ఒక గుర్తింపు దక్కదా అని ప్రతి నిమిషం బిడ్డ గురించి ఆలోచిస్తూ భయపడే వ్యక్తిని పట్టుకొని నువ్వే ఆలోచించు. మొదటిసారి అత్త ఇచ్చిన చైన్ తీసుకువెళ్లి సేటు కొట్టులో అమ్మేస్తుందా? ఇది న్యాయమేనంటావా అర్జున్? ఇక్కడ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు నువ్వు? ఇది నీ మనసు ఎలా అంగీకరిస్తోంది? ఈ లోకంలో నా భర్త చాలా తెలివైనవాడు, ప్రతిభావంతుడు అని నేను అనుకుంటూ ఉంటాను, కానీ నువ్వు మాత్రం ఇలా కట్టుకథలు నమ్ముతూనే ఉంటావు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడి దేవికి అనవసరమైన బిల్డప్లు ఇవ్వకు. దేవిని ఎలా నమ్మమని చెప్తున్నావు నువ్వు? నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆఫ్టర్ ఆల్, ఆమె మొబైల్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని మా అమ్మ చూపించమని అడిగారు. తను చూపించిందా? సొంత తల్లిదండ్రుల ఫోటోని కట్టుకున్న భర్తకి ఇంతవరకు చూపించని వ్యక్తి, ఫ్యామిలీ ఫోటోని అత్తగారికి చూపించని వ్యక్తి ఎందుకు తప్పు చేయదు? ముందు తన గురించి నువ్వు ఆహా ఓహో అని చెప్పడం మానే సత్య. నాకు నిజంగా చాలా చిర్రెత్తుకొస్తోంది. దేవి ఖచ్చితంగా నిజాన్ని దాస్తోంది. ఏదో జరిగింది, లేదంటే తన మెళ్ళోకి డూప్లికేట్ చైన్ ఎలా వస్తుంది? మీ అమ్మ దేవుడి ముందు దేవి యొక్క మెళ్ళో వేసింది డూప్లికేట్ చైన్ అర్జున్. ఇది చెప్తే నువ్వు ఎలాగో నమ్మవు కదా, ఆధారం అడుగుతావు. అది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏంటి మేడం సైలెంట్ గా ఉన్నారు? మాట్లాడండి. నీకు మీ అమ్మకి స్టాప్ ఇట్. నీకు మాట్లాడడానికి విషయం లేకపోతే వెంటనే మా అమ్మని లాగుతావా? ఆవిడ్ని మధ్యలోకి తీసుకురాకుండా నువ్వు ఉండలేవా? ఆవిడ ఏం తప్పు చేశారు అసలు? మీ అమ్మగారు అసలు తప్పు చేయరా అర్జున్? మా అమ్మ ఏ విషయంలో అయినా సరే ఎప్పటికీ తప్పు చేయదు, ఎవ్వరికీ ద్రోహం కూడా చేయదు. ఇందులో నీకేంటి సందేహం? దేవి ఇంత పెద్ద తప్పు చేసినా కూడా పెద్ద మనసుతో అమ్మ క్షమించింది, దేవిని క్షమించి స్వాగతించింది. నువ్వు ఈ జన్మలో కూడా మా అమ్మ ఎవరు, ఎలాంటి వ్యక్తి అని నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. నీతో మాట్లాడడం కూడా దండగా. నీకు మాత్రమే కోపం వస్తుందా? నువ్వు మాత్రమే డోర్ని అంత గట్టిగా వేసి వెళ్ళగలను అనుకుంటున్నావా? నాకు కూడా కోపం వస్తుంది. నేను కూడా డోర్ని ఢమాలని గట్టిగా వేయగలను, తెలుసుకో. మా అక్కని చంపాలని చూసిన మీ అమ్మ గురించి నువ్వు ఇంతలా మాట్లాడుతుంటే, న్యాయం కోసం, మా అక్క కోసం నేను పోరాడకూడదు, అదే కదా నీ ఉద్దేశం? కానీ ఒకే ఒక విషయం అర్జున్, ఈ జన్మలో
మీ అమ్మ ఎవరు ఎలాంటి వ్యక్తి అని నేను కాదు కదా